గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. Occasion of International Day Against Drug Abuse and Illicit Trafficking. So I would like to congratulate you all for your active participation in this program. So giving a hand to all the participants. Madam, first of all, dignitaries, district judge Madam Sunita Kunchal Madam Gariki, మరియు DSLA సెక్రటరీ పద్మావతి మేడం గారికి, మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిభా మేడం గారికి, మరియు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ సో యాక్చువల్ డ్రగ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి రకాలు ఉంటాయి, వాటిని తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, దాని నుంచి బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చిన్న ఒక యాక్చువల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో నేను చెప్తాను. ఎందుకంటే మీరు ఫ్యూచర్ జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు ప్రతిభ మేడం చెప్పారు, మీరు దయచేసి మాట్లాడండి. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. ఈరోజు ఈ ప్రోగ్రాము డాక్టర్ గారు ఏం చెప్తున్నారు, అందరూ సైలెంట్గా ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మీ డౌట్స్ అన్ని చెప్తారు. డాక్టర్ గారే కాదు, ఎవరైనా సరే ఇక్కడ మీకు ఏం డౌట్స్ ఉన్నాయి. కానీ ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు ఈ ప్రోగ్రామ్ అనే కాదు, యూ రిమెంబర్, మీరు ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం సైలెంట్గా ఉంటే వినాలి. అంతేనా? మనలో మనం మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకు కూడా ఏం వినిపించరు, ఎవరికి ఏం అర్థం కాదు. మరి చెప్పే వాళ్ళు ఎవరికి చెప్పాలి? ఏంటంటే ఈ డ్రగ్స్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, దాన్ని అలవాటుగా మారితే దాన్ని ఏమంటామంటే డిపెండెన్స్, దానికి బానిస అంటాం, డిపెండెన్స్ అంటాం. నెక్స్ట్, సో మనకు చాలా డ్రగ్స్ ఉంటాయి. మనకి ఏమనుకుంటామంటే డ్రగ్స్ అంటే మనకి ఏమనుకుంటామంటే బయట దొరికేది ఆల్కహాల్ అనుకుంటాం, సిగరెట్ అనుకుంటాం. కానీ మార్కెట్లో చాలా మంది పిల్లల్ని డిఫరెంట్ గా దాన్ని మీకు ప్రభావం చూపించడానికి అటాక్ చేస్తారు. మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, వాటిపై దూరం ఉంటారు. అయితే ఫస్ట్ స్టిమ్యులెంట్ డ్రగ్స్. మనకి ఇప్పుడు ఇంట్లో డ్రగ్స్ అనేవి ఏంటంటే కాఫీ కూడా వన్ ఆఫ్ ద స్టిమ్యులెంట్. అంటే మనకి ఏంటంటే బ్రెయిన్ స్టిమ్యులేట్ చేసే డ్రగ్ ఏమంటాము, స్టిమ్యులెంట్స్ అంటాం, అంటే ఉత్తేజపరిచే వాటిని. దాంట్లో ఎగ్జాంపుల్ కథైన్, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, బయట చూస్తున్నారు ఎనర్జీ డ్రింక్స్, అలాంటివి కూడా స్టిమ్యులెంట్స్. అంటే నికోటిన్, సిగరెట్స్ కానీ, గుట్కా, తంబాకు, సరదా, ఖైనీ, ఇలాంటివి కూడా స్టిమ్యులెంట్స్ కిందకి వస్తాయి. యాంఫిటమైన్, ఇప్పుడు మనం చాలా మంది ఏంటంటే ఈ పిల్లలు ఏంటంటే కొందరు తెలియకుండా కొన్ని డ్రగ్స్ ఇస్తున్నారు. యాంఫిటమైన్ అని బయట అవైలబుల్ ఉంటాయి, అవి కూడా డ్రగ్స్. మీకు ఐడియా ఉంటే వాటికి దూరంగా ఉంటారని చెప్పడం. ఇంకొకటి ఈ కొకైన్, మీరు చూస్తుంటారు కొన్ని కొకైన్ లాంటి ప్రమాదకరమైన మత్తు పదార్థాలు ముక్కు ద్వారా తీస్తుంటారు, అది కూడా స్టిమ్యులెంట్ అంటాం. నెక్స్ట్ అవసరం డిప్రెసెంట్, మనిషిని డిప్రెస్ చేసేది, అంటే మత్తులోకి ముంచేది ఏంటంటే ఆల్కహాల్, బీర్, వైన్, వోడ్కా, ఇవన్నీ మనకు బయట దొరికేది. హిరాయిన్ కూడా ఏంటంటే మనకు ఈ మత్తు నల్ల మత్తు మొక్క నుంచి తయారు చేస్తాము. దాని నుంచి కూడా వచ్చేది కూడా సీరియస్, మన మెదడుని డిప్రెషన్ చేస్తుంది. నిద్ర మాత్రలు, చాలా మంది పిల్లలకి ఏం చేస్తున్నారంటే నిద్ర మాత్రలు కంటిన్యూస్ గా వాడుతుంటారు, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్. నెక్స్ట్ మరిజువానా, గాంజా, ఇలాంటివి. అండ్ హాలుసినేషన్స్, కొన్ని హాలుసినేషన్స్ ఏంటంటే మార్కెట్ లో ఈ చాక్లెట్స్ ఫామ్ లో కానీ, బిస్కెట్ల ఫామ్ లో కానీ ఇచ్చేసి ఏం చేస్తుంటారు, మనిషి యొక్క కాన్షియస్నెస్ అంటే మన యొక్క మెంటల్ రిలాక్సేషన్ దెబ్బతీస్తుంటాయి. దాన్ని ఏమంటామంటే ఈ హాలుసినేషన్స్ అంటాము. దానివల్ల ఏమిటంటే హాలుసినేషన్స్ అంటే వాళ్ళకు ఆ డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఒక లోకంలోకి వెళ్ళిపోతుంటారు. అంటే చెవులో రకరకాల శబ్దాలు కనిపిస్తుంటాయి, రకరకాల కలర్లు కనిపిస్తుంటాయి, హాలుసినేషన్స్ కనిపిస్తూ, అంటే దాని విజువల్ హాలుసినేషన్స్, ఆడిటరీ హాలుసినేషన్స్, అలాంటి సింప్టమ్స్ ఉంటాయి. అలాంటి డ్రగ్స్ ఎల్ఎస్డి, ఎక్స్టసీ అండ్ ఈ పిసిపి అని చెప్పిన మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ తయారు చేసిన, అంటే ఈ పుట్టగొడుగుల నుంచి కూడా కొన్ని మత్తు పదార్థాలు తయారు చేస్తారు. అవన్నీ కేటగిరీ
వస్తాయి. సో ఇది ఏంటంటే ఇది ఎందుకు తీసుకుంటున్నారు చాలా మంది, ఇది ఇనిషియల్ ఏంటంటే ఇందాక ప్రతిమ మేడం చెప్పారు, మొదట్లో ఏమైతుందంటే ఎవరో ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అది తీసుకున్న వెంటనే మనం ఒక హుషారుగా ఉండడానికి ఇస్తుంది, మెల్లిమెల్లి దానికి బానిస అయిపోతాం. సో కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. నెక్స్ట్ సో చూసారా ఈ ఆల్కహాల్ ఏం చేస్తున్నది, చాలా మంది ఏంటంటే ఈ మధ్యన ఎందుకు మీకు చెప్తున్నానంటే 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు కూడా ఆల్కహాల్ పార్టీ చేసుకుంటున్నారు. సో ఆల్కహాల్ ఏమవుతుంది, మీ బ్రెయిన్ ని దాన్ని ఏం చేస్తుంది, బ్రెయిన్ ని పని చేయకుండా చేస్తుంది, మీ మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అలర్ట్నెస్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. నెక్స్ట్ సో ఈ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చూడండి మనకి ఏమవుతుంది, మన అటెన్షన్, మన యొక్క శ్రద్ధ ఏకాగ్రత తగ్గిపోతుంటుంది, మెమరీ డిస్టర్బెన్స్ అవుతుంది, మన యొక్క జడ్జిమెంట్ అంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఏ వెహికల్ ఎంత దూరంగా ఉన్నదనేది మనం జడ్జిమెంట్ చేయలేకపోతాము, ఎవరు మనల్ని అటాక్ చేస్తున్నారు జడ్జిమెంట్ అంటే మనము మన బ్రెయిన్ యొక్క శక్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా యూత్ ఇన్అప్రోప్రియేట్ సోషల్ బిహేవియర్, ఈ మనకి ఏంటంటే ఈ ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మీరు చూస్తున్నారు ఈ రేప్ కానీ తర్వాత ఈ సెక్షువల్ అసాల్ట్ జరగడానికి ఆల్కహాల్ వన్ ఆఫ్ ద రీజన్. అగ్రెసివ్ బిహేవియర్ తీసుకున్న తర్వాత ఏంటంటే వాళ్ళలో కోపం పెరగడము, దానివల్ల ఏమవుతుందంటే నేర ప్రవృత్తి పెరుగుతుంటుంది. సో కాబట్టి వీటిపైన అవేర్నెస్ ఉండాలి. తర్వాత ఇన్అప్రోప్రియేట్ సోషల్ కంటెంట్, మనము పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అది మర్చిపోతాం ఆల్కహాల్ తీసుకున్న తర్వాత. అండ్ ఇంకోటి ఇంపైర్ ఆక్యుపేషన్ పర్ఫార్మెన్స్, మనం యొక్క పెద్దవాళ్ళు అయితే వాళ్ళ యొక్క చేసే పనితనం తగ్గిపోతుంటుంది. సో మెల్లిమెల్లి ఏమవుతుంది, మూడు చేంజెస్ వచ్చి మానసిక రోగులు తయారవుతారు. నెక్స్ట్ సో ఆల్కహాల్ విడ్రాల్, చాలా మంది మన దగ్గర ఏమవుతుందంటే ఈ గుల్ఫారం పనులు ఆల్కహాల్ తాగిన తర్వాత ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. మొదట ఏమవుతుంది, మానేసిన 6 నుంచి 12 గంటల్లో చేతులు కాలు ఉంటాయి, తర్వాత మెల్లిగా ఏమవుతుంది ఇంత ప్రవర్తన చేస్తున్నారు 12 నుంచి 24 గంటలు అంటే ఒక రోజు. తర్వాత ఏమవుతుంది, సీజర్స్ వస్తాయి, ఫిట్స్ వచ్చి పడిపోతారు. తర్వాత ఇంకో రోజు ఏమవుతుందంటే డెలివరీ ట్రీట్మెంట్స్, అంటే మనిషి యొక్క మెదడు కంట్రోల్ లేకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు కొన్నిసార్లు ప్రమాదాలకు గురై చనిపోవడానికి అవకాశం ఉంటుంది. స్మోక్ టబాకు అంటే ఈ స్మోక్లెస్ అంటే ఏంటి, మన తంబాకు జరదా గుట్కా కైని అంటాం. స్మోక్ అంటే ఈ సిగరెట్ బీడీలు, వీటి వల్ల ఎలాంటి డేంజర్ ఉంటుందో చూడండి. మీరు ఈ స్మోకింగ్ తీసుకున్న తర్వాత మీ మెదడులో రక్తం గడ్డగట్టిపోయి పక్షవాతం రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మన యొక్క గుండె రక్తనాళాలు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, ఊపిరితిత్తులు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది, స్టమక్ మన అల్సర్స్ తయారవుతాయి కడుపులో. అండ్ మెయిన్గా ఈ యుక్త వయసులో టీనేజ్లో ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడవాళ్ళలో, మగవాళ్ళలో. పిల్లలు పుట్టకుండా మగవాళ్ళలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఆడవాళ్ళలో ఈ అండం బిడ్డలో తగ్గిపోవడం అనేది జరుగుతుంది యుక్త వయసులో. తర్వాత క్యాన్సర్స్, చాలా రకాల జబ్బులు వస్తున్నాయి. అండ్ బ్రోన్స్ లో పడతాం తగ్గిపోయి ఫ్రాక్చర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ సో కామన్ సింప్టమ్స్ ఆఫ్ నికోటిన్ విడ్రాల్. ఈ టొబాకో చాలా మంది మీరు వాలంటీర్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఇలాంటి టొబాకో తీసుకున్నప్పుడు, గుట్కా తీసుకున్న వాళ్ళలో మానేసినప్పుడు ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి. ఎలాంటి అంటే వాళ్ళకి డిప్రెషన్, అంటే గుండెలో దడదడ రావడము, మనసులో బాధ ఉండడం, తర్వాత ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంటుంది, వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ ఇది గాంజా, కెనాబిస్. మనకు మార్కెట్లో ఇప్పుడు మెయిన్గా పెద్ద కల్పరేట్. ఇది మెయిన్గా చాలా మంది స్టూడెంట్స్ ని ఈ గాంజా ద్వారా పడేసి పిల్లలు మాట్లాడదు ప్లీజ్ ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు. ఈ గాంజా అనేది ఏంటంటే దీన్ని మనకి ఇప్పుడు మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మల్లారెడ్డి సార్ మనం చాలా బాగా చెప్పారు. ఇది మనకి ఏంటంటే మెయిన్ గంజాయిలో టెట్రాయిడ్ కెనాబినాయిడ్ అంటే ఈ పదార్థం అనేది మనిషి యొక్క మెదడులో ప్రభావితం చేసి వాళ్ళని కోపము, చికాకు రావడము, మనిషిని ఉన్మాదిగా మార్చడం, ఒకవేళ నేరపోతే కూడా ఈ మెయిన్ గాంజాలో ఉన్న టెట్రాయిడ్ కెనాబినాయిడ్ అనే ఒక పదార్థం అనేది మనిషిని దెబ్బతీస్తుంది. సో ఏమవుతుంటే గాంజా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే యాంగ్జైటీ, గుండెలో దడదడ వస్తుంది, పారాలైట్ థింకింగ్, ఎవరో మనకు ఏదో చేస్తున్నారు, మనం చెప్పడానికి వస్తున్నారు అనడానికి వస్తుంటుంది. తర్వాత వాళ్ళలో మోటివేషన్ తగ్గుతుంది, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఏదో పని చేయాలనే ఉత్సాహాన్ని తగ్గిపోతుంది. తర్వాత మెయిన్ వీళ్ళలో తల తిరగడము, ఆకలి పెరగడము, బరువు పెరగడము, మెమొరీలో డిస్టర్బ్ రావడము, తర్వాత మెయిన్ బిహేవియరల్ చేంజెస్ నోట్లో నోరు ఎండిపోయినట్టు అనిపించడము, ఇలాంటి సింటమ్స్ జరుగుతుంటాయి. తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా బ్లడ్ ప్రెషర్ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇలాంటి కొన్ని మానసిక లక్షణాలు అనేవి అంటే అనుమానం రావడం, కోపం రావడం, చికాకు రావడం ఇలాంటివి జరుగుతుంటాయి. యూత్ చాలా మంది యూత్ అనేది తెలియక దాన్ని తీసుకుంటున్నారు, అడిక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో దయచేసి మీరు వీటిపైన జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మన నిజామాబాద్లో ఉన్న బ్యాడ్ కల్చర్ ఏంటంటే చాలా మంది రైట్ రేంజ్ దగ్గర ఉన్న పిల్లలు ఇన్హాలెంట్స్, ఈ యొక్క మనకు ఫెవికాల్లో ఉండే గ్లూస్, ఈ ఫెవికాల్లో ఉండే చిన్న టిన్నర్ కానీ వైట్నర్ కానీ తీసుకున్నారు. మెయిన్గా ఈ పెట్రోల్ కొందరు గ్యాస్ పెట్రోలియం కూడా స్మెల్ తీసుకున్నాక అలవాటు అయిపోతున్నారు. సో వీటిపైన కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత హెయిర్ స్ప్రేస్, తర్వాత కొన్ని టిన్నర్స్, ఈ
ఈ గ్యాసెస్ ఇట్లాంటి వాటికి కూడా అలవాటు అవుతున్నారు. సో ఇది తీసుకోవడం చూడండి, ఇక్కడ మీరు మామూలు బ్రెయిన్ పైన చూసారా, ఇది మామూలు బ్రెయిన్, కింద చూసారా బ్రెయిన్ ఏమైంది, చిన్నగా అయిందా పెద్దగా అయిందా? అది మత్తు పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది, మన మెదడులో చిన్నగా అయిపోతుంది. ఇది ఒక అది నార్మల్ మనిషి బ్రెయిన్, ఇది మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత మనం స్కాన్ చేస్తే సిటీ స్కాన్ చేస్తే వచ్చిన బ్రెయిన్. సో కాబట్టి మత్తు పదార్థాలు తీసుకుంటే మీ మెదడు ఏమైపోతుంది, చిన్నగా అయిపోతుంది, దెబ్బతింటుంది. మీ యొక్క అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమరీ, ఓరియంటేషన్, జడ్జ్మెంట్ ఇవన్నీ దెబ్బతింటాయి. సో ఎప్పుడు మనం ఎలా గుర్తుపట్టాలి, ఇలాంటి స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ పిల్లలు ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళని ఈ ఎట్లా ఉంటాయంటే వాళ్ళలో చేతులు పట్టుకుంటాయి, లేకపోతే నిద్ర సరిగా పోడు, తర్వాత